రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలంలో పెదలింగాపూర్ గ్రామంలో గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రుల సందర్భంలో మా రసమయ్య బాలకిషన్ గారు ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో ఈ గ్రామంలో 2 BHK ఇండ్లని మరి చట్ట ప్రకారంగా 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి మరి వాటికి కేటాయించడానికి గ్రామ సభ సమావేశం ఏర్పాటు చేసి తహసీల్దార్ గారు సంబంధిత అధికారులందరి ముందు గ్రామ సభలో ఎంపిక చేసినటువంటి లిస్ట్ ఇది. ఈ లిస్ట్లో మొత్తంకి 40లో దాదాపు 90% దళిత బిడ్డలున్నారు. తర్వాత మిగతా బలహీన వర్గాల బిడ్డలున్నారు. వాళ్ళ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఆఫ్ ది బెనిఫిషరీ, తండ్రి లేదా భర్త పేరు, కులము, ఏం పని చేస్తారంటే అంత లేబర్, వ్యవసాయ కూలీలు, తర్వాత వయసు అంతా కూడా పెళ్ళై 32, 35, 40, 42, 28 వయసు ఉన్నవాళ్ళు. వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ అంటే అందరు BPL ఇవన్నీ తీసుకొని కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్ పైన మరి వాళ్ళకి ఇండ్లు కేటాయించిన తర్వాత ఆ ఇళ్లలో వాళ్ళు నివసిస్తున్నారు. ఇప్పుడు అయితే ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ నోటిఫికేషన్ సందర్భంలో మరి వాళ్ళకి అన్ని మరి గౌరవ ఆనాటి మరి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు వాళ్ళందరూ కూడా ఇళ్లలో వేరు, అవన్నీ కూడా వారి సమక్షంలో జరిగినాయి. గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా మిగతా పెద్దలు అందరూ కూడా దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడు మరి ఎన్నికల తదనంతరము కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మరి వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి మాకు నీళ్లు కరెంట్ ఇప్పిస్తలేరని చెప్పి వాళ్ళు వచ్చి నాకు చెప్పుకోవడం జరిగింది. నేను గౌరవ శాసనసభ్యుల్ని ఏది మన మాలకొండ కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు డాక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పేద వర్గాల కోసం ఈ ఇల్లు కట్టించబడ్డది. మీ ప్రభుత్వం వచ్చింది, మీకు 5 సంవత్సరాల సమయం ఉన్నది, 5 నెలలు కూడా కాలేదు. మరి ఇల్లు కేటాయించిన వాళ్ళని వాళ్ళు అలాంటి ఇబ్బందులు అధికారులు పెడుతున్నట్టు వాళ్ళు చెప్పారు. అధికారులు అడిగితే మరి ఎమ్మెల్యే దగ్గర ఉండని చెప్పి అధికారులు చెప్తున్నారట. కాబట్టి మీరు అధికారులకు చెప్పి మరి వాళ్ళకు కరెంటు నీళ్లు కనెక్షన్స్ అన్ని ఇప్పించేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ వాళ్ళ చట్ట ప్రకారంగా వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు. కొత్తగా ఇల్లు కట్టి మరి మీ ప్రభుత్వం కొత్తగా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారా, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కడతారా, 3 బెడ్రూమ్ ఇల్లు కడతారా, మీ ఇష్టము. మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కట్టించి మళ్ళీ కేటాయించండి, తప్పేం లేదు. కానీ రసమయ్య బాలకిషన్ గారు ఆనాటి శాసనసభ్యులు, చట్ట ప్రకారంగా ఎన్నిక కాబట్టినటువంటి శాసనసభ్యులు 5 సంవత్సరాలు వాళ్ళ కాల పరిమితిలో కూడా ఇల్లు కట్టారు. మీరు కట్టించిన ఇళ్లలో కూడా వాళ్ళు పోయి గుసాయించలేదు. ఆనాటి వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మరి వారి సమక్షంలో కూడా ప్రభుత్వ యంత్రాంగము నిర్మించిన ఇళ్లలో చట్ట ప్రకారంగా గ్రామ సభ పెట్టి మరి ఈ విధంగా ప్రొసీడింగ్స్ కూడా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి విషయాలే. కాబట్టి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది భావ్యం కాదు. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, వెంటనే మీరు కలెక్టర్ గారికి చెప్పేసేసి వాళ్ళకి కరెంటు నీళ్లు అన్ని ఇప్పించండి. లేకపోతే అనవసరంగా వాళ్ళు కోర్టుల కూర్చుంటూ తిరగవలసి వస్తుంది. ఇది ఏ కోర్టు పోయినా కూడా ఇది చట్ట ప్రకారంగా వాళ్ళకు న్యాయం కల్పిస్తుంది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్, మీరు వీళ్ళందరూ కూడా దళిత బిడ్డలున్నారు, మెజారిటీ పేద వర్గాలు, వాళ్ళకి అనవసరంగా వాళ్ళకు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను మరి సమ్మక్క సారక్క జాతర కోసం ఇక్కడికి వచ్చిన సందర్భంలో వాళ్ళందరూ కూడా పెదలింగాపూర్ గ్రామ పెద్దలందరూ కూడా నాకు వచ్చి కలవడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే మరి దీన్ని కలెక్టర్ గారికి మీరు చెప్పి వాళ్ళకు కరెంటు నీళ్లు కట్ చేయదని చెప్పి చెప్పండి.